ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైన ఎడల తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. పిల్లలు, మనం చదివినటువంటి లేఖన భాగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేసిన సందర్భం, ప్రార్థన చేయమని శిష్యులకు చెప్పినటువంటి సందర్భం మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ప్రభువు ప్రార్థన అంటే ఏమిటో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే మనం గమనిస్తున్నాం, ప్రభు చేసినటువంటి ప్రార్థనలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అంటూ ఉన్నాడు. 42వ వచనంలో ఆ మాటలు చూస్తూ ఉన్నాం. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాం. ప్రభువు ఒక సంగతి అడిగాడు, తర్వాత అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ ఉన్నాడు. ప్రార్థన చేశాడు, అయితే మరొక సంగతి కూడా చెప్తూ ఉన్నాడు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దీనిలో మనం నేర్చుకునేది, మనము ప్రార్థన దేని గురించి చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మనం అడగవచ్చు, మన ఉద్దేశం ఏమై ఉండాలి అనేది ఇక్కడ తేటగా మనకి కనబడుతుంది. మనము అడిగేది అది తండ్రికి ఇష్టమై ఉండాలి, లేక తండ్రికి ఇష్టము కాదు అనుకున్న దాన్ని మనం వదులుకోవాలి. రెండు సంగతులు ఇక్కడ మనం గమనించగలుగుతాం. తండ్రికి ఇష్టమైనది అయితే అది చేయమని మనం కోరాలి. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదు అని మనకు అర్థమైనప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. నీ చిత్తమైతేనే అనేటువంటి సంగతి మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైన సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలాగూ అని మనము ఆలోచన చేస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అడిగినంతకంటే మనం ఎక్కువగా అడగటానికి మనకేమీ సామర్థ్యం లేదు, అథారిటీ, ఆయన హక్కు అలాంటివేమీ లేవు. ఆయన దేవుని సన్నిధిలో సమీపించడానికి ఆయనకున్నటువంటి అర్హత మనకు లేదు, ఆయనకున్నటువంటి ఆధిక్యత మనకు లేదు. మనమైతే ఆయన సన్నిధికే సమీపించడానికి చాలినటువంటి వారం కాదు. ఆయనైతే పరిశుద్ధుడు, ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు.
ఆయనే చెప్తూ ఉన్నాడు, తండ్రిని అడుగుతూ చెప్తున్న మాట, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటూ ఉన్నాడు. ప్రార్థన చేయట్లో మనము చాలాసార్లు అనేక సంగతులు అడుగుతూ ఉంటాం. అయితే అడుగుట్లో దేవుని చిత్తానుసారంగా మనము అడగాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు చెప్పిన మాట మనకు తెలుసు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అని ప్రభువు చెప్పాడు. మీకు ఇష్టమైంది అడగమన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. అడుగు ప్రతివాడు పొందును అన్నాడు. అయితే ఏమి అడగాలి అని మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు అన్నాడు. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం. చూడండి, మాట చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాం. చూడండి, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును అన్నాడు. ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏది అడిగినా మనకు దొరుకుతుంది అంటూ ఉన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన వాటిని మనం అడగాలి, ఇష్టమైన వాటిని చేయాలి, ఇష్టమైన వాటిని చేయటానికి కావలసినవి అడగాలి. అలా అడిగినప్పుడు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టి ఆయన మనం ఏమడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకును అన్నాడు. ఆయన వల్ల మనకు దొరుకును అన్నాడు. 5వ అధ్యాయంలో 13వ వచనం గమనించండి. 13వ వచనం 14వ వచనం చదువుదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదియే అన్నాడు. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనము ఆయనను అడుగుట్లో ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అంటూ ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. అంటే మనం ప్రార్థించుట్లో ఒక సంగతి మనం ఎల్లప్పుడూ గమనం ఉంచుకోవాలి. ఆయనకి ఇష్టమైంది అడగాలి, ఇష్టమైంది చేయాలి, ఆయనకి ఇష్టమైన దాన్నే కోరుకోవాలి. ఆయనకి ఇష్టము కాదు అని తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. ఆయనకి ఇష్టం కాని దాన్ని కోరాము అంటే అక్కడ ఆయన మాట మనం వినటం లేదు, లేక ఆయనకి ఇష్టం లేని దాన్ని మనం కోరుకుంటున్నాం, ఆయనకి ఇష్టం లేనిది చేస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఆయనకి ఇష్టం లేనిది ఆశించడమే పాపమని మనం గమనిస్తూ ఉన్నాం. నేత్రాశ అంటే అదే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి ఏమిటి అంటే ఆయనకి ఇష్టం లేని వాటిని కోరుకోవటం. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనం మనవి ఆలకిస్తాడు అని చెప్పారు. కాబట్టి మనము ప్రార్థించే సంగతి ఆయనకి ఇష్టమైందా కాదా అనేది ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఆయనకి ఇష్టమైంది దాన్ని కోరుకోవాలి, అది తెలుసుకోవాలి, కోరుకోవాలి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో గమనించండి, ఒక శ్రేష్టమైన సంగతి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నా, గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్నారు. ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. గ్రహించుకొని దాని ప్రకారంగా బ్రతకాలి. దాని ప్రకారంగా జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానుల వలె నడుచుకోకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని పోనీయకూడదు. ఎందుకంటే దినములు చెడ్డలుగా ఉన్నాయి అన్నాడు. అంటే సమయాన్ని వృధా చేయటం అనేది దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టం లేనటువంటి సంగతి. అయితే సమయాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం అనేది కూడా ఆలోచన చేయవలసిన సంగతి. సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నాం? లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలసి ఉండవలనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పాడు. ప్రభు ఉద్దేశం ఏంటంటే నిత్యము మనం ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? దేని గురించి ప్రార్థన చేయాలి అంటే మనం గమనిస్తాం, ఆయన అన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. మరి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని వాటి విషయమే మీరేం చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. అయితే మరి దేని గురించి ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఈ మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి అని, మనుషులందరూ సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టంగా ఉంది, దేవుని కోరికగా ఉంది. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. దానివల్ల ఏం కలుగుతుంది అంటే ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాము అన్నాడు. మనకు కావలసినటువంటి లోక సంబంధమైనటువంటి అవసరాల గురించి మనము చింతించవలసిన అవసరం లేదు. సమయాన్ని దానికోసం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తం కోసం, ఆయన చిత్తాన్ని ఎరగటం కోసం, ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం మనం ఎంతగా ప్రార్థన చేస్తామో దానివల్ల ఆత్మీయంగా మనం దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా నిలుస్తాం. మన అవసరాలన్నీ ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. రోమపత్రికలో మనం చూస్తాం 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలగటానికి దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆయన జరిగిస్తున్న దానికంటే మించి మనమేమి జరిగించలేం, మనమేమి సాధించలేం. ఆయనను ప్రేమిస్తూ ఉంటుండగా ఆయన మనకు కావలసిన అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియని వాటి గురించి చింతించవద్దు. వాటి గురించి మనము పదే అడగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చిత్తం ఏంటి? అయ్యా నీ చిత్తం ఏంటి? ప్రతి విషయంలో నీ చిత్తం ఏంటి?
అని ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి మనము ప్రయత్నం చేసేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు తెలుసు సమూయేలు గ్రంథంలో చూస్తాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట చదువు చూడండి. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును అన్నాడు. ఇక్కడ సౌలు రాజును చూసినట్లయితే దేవుని ఆజ్ఞకు లోబడలేదు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని ఆజ్ఞానుసారంగా కాకుండా తన ఇష్ట ప్రకారంగా ఆ ఇంట్లో వచ్చేటువంటి శత్రువులను చూసో లేక తనతో ఉన్నటువంటి జనులకు గడిచో మొత్తానికి అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వెనుక తీసిన వాడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు. పరిస్థితులు చూసి భయపడ్డాడు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు. ఆ కారణంగా ఎంతో నష్టపోయిన వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఆయన చిత్తాన్ని అనుసరించే మనసు కలిగిన వాడు ఆయనకు కావాలి. అతడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, ఎంత తక్కువ వాడైనా పర్వాలేదు. ఆ సమయానికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన వాడు మహారాజుగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. అతనిని రాజుగా నియమిస్తాడు. తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును అన్నాడు. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాల్లో కూడా ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆ 21 నుంచి చదువుతున్నాం, గమనించండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని అంటూ అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే దేవుని ఇష్టాన్ని అనుసరించేటువంటి మనుషుడు. అంటే ఏమిటి? అక్కడే చెప్పాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. తన ఉద్దేశాలు కొన్ని, నా ఉద్దేశాలు కొన్ని కాదు కదా. సౌలు విషయంలో మనం చూస్తే కొంత దేవునికి ఇష్టమైనట్టుగా చేసినట్టుగా కనబడుతుంది, కొంత తన ఇష్టం కలిపినట్టుగా కనబడుతుంది. అయితే దావీదు విషయంలో మనం చూస్తూ ఉన్నాడు, మనం గమనించినట్లయితే దేవుడు అన్నాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవునికి ఇష్టమైనటువంటి సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుట, తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో ప్రార్థన చేయడానికే చేరవచ్చిన మనం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఇస్తాడు. అయితే ఆయన చిత్తాన్ని మనం ఎరగాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో మొదటి వచనం గమనించినట్లయితే మొదటి 2 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటూ ఉన్నాడు. అంటే దేవుని చిత్తం ఏమిటో చెప్తూ ఉన్నాడు. మన శరీరాలని పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి అన్నాడు. సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ. ఇట్టి సేవ, ఇలాంటి సేవ అది దేవునికి ఇష్టమైనది. అయితే ఈ రాత్రికాల సమయంలో అలాంటి సేవ చేయడానికి మనం కోరుకోవలసిన వారుగా ఉన్నాం. అయ్యా, నేను నీకు ఇష్టమైన సేవ చేయాలి, నా శరీరం పరిశుద్ధమైనదిగా నీకు అనుకూలమైన సజీవ యాగముగా ఉండాలి, అలాగుండేటట్లుగా నాకు సహాయం చేయమంటే అది ఆయనకి ఇష్టమైన ప్రార్థనగా అవుతుంది. అది ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అది ఆయనకి ఇష్టమైనది, అది ఆయనకు అనుకూలమైనది. అంతేకాదు 2వ వచనంలో అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటూ ఉన్నాడు. మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటూ. అంటే ఈ లోక మర్యాదలో కొన్ని సంగతులు మనకి రైట్గా అనిపిస్తాయి. అయితే అది దేవుని పద్ధతిలో రైటా కాదా, అది దేవునికి ఇష్టమా కాదా అనేది తప్పకుండా మనము దేవుని యొక్క ఆలోచన చేయవలసిన వాడుగా ఉన్నాం. లోక మర్యాద ప్రకారం కనుక మనం ప్రవర్తించినట్లయితే దానివల్ల నష్టము కలిగేదిగా ఉంది. దేవుడికి అయిష్టమైనది చేసిన వారం అవుతాం, పాపము చేసిన వారం అవుతాం. తద్వారా దేవుడు మన యందు ఆశించినటువంటి ఆయనకున్నటువంటి ఆశ మనము నెరవేర్చలేని వారుగా ఉంటాం. ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చలేని వారుగా ఉంటాం. కనుక మనం పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. నేను ఆ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను అడిగేది దేవునికి ఇష్టమేనా కాదా. అలా కాకుండా మరి మనకు కొన్ని ఇష్టాలు పెట్టుకొని నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని చెప్పి కొన్ని ఇష్టాలు పెట్టుకుని అయ్యా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అనటం అనేది సరి అయిన పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు. ఏది అడిగినా అంతిమంగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. మనం ఏమి చెప్పాలి అంటే, అయ్యా అయినా అది నీ చిత్తమైతేనే అది నాకు అనుగ్రహించు అని చెప్పే వారంగా మనము ఉండాలి. అలా ఉన్నప్పుడే అది దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. అలా కాకుండా ఆయనకి ఇష్టం లేదని తెలిసినా నాకు కావాలి అని మనం ఏదైనా అడిగాము అంటే అది దేవునికి ఇష్టానుసారంగా ఎంత మాత్రం కాదు. అది సౌలు రాజుకి ఎంత నష్టం కలిగించిందో మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని చిత్తాన్ని కోరుకున్న కారణంగా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన కారణంగా మరి దావీదు ఎంతగా దీవించబడ్డాడో, శారీరకంగా ఆత్మీయంగా ఎంతగానో దీవించబడిన వాడుగా ఉన్నాడు. సౌలు అయితే ఉన్న గొప్ప స్థానాన్ని కూడా పోగొట్టుకున్న వాడుగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని అనుసరించడం ఎంత దీవెనో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు ఆయన చిత్తం కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూస్తున్న ప్రభు చెప్పాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరెందుకు నిద్రపోతూ ఉన్నారు, లేచి ప్రార్థన చేయండి అన్నాడు. అనేక సార్లు మనము ప్రార్థన చేయని వారుగా ఉన్నాం, చేసిన ఆయనకి ఇష్టం లేని వాటిని కోరుకుంటున్న వారుగా ఉన్నాం. యాకోబు భక్తుడు అన్నాడు, మీరు దేవుని అడిగినందున మీకేమీ దొరకట్లేదు అన్నాడు. ఒకవేళ అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, లేక మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి అడుగుతున్నారు.
దేవుని ఇష్టం కోసం అడగట్లేదు, అందువల్ల నీకేమీ దొరకట్లేదు అన్నాడు. రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికై చేరువచ్చింది మనం గమనించాలి. ఆయన చిత్తాన్ని ఎరగాలి. ఆయన చిత్తాన్ని ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి రూపాంతరం, మనసు మారాలి. మన ఇష్టాని కోసం ప్రార్థన చేయటం అనేది లోకమంతా చేసేది అదే. లోకమంతా ఏం చేస్తుంది? ఏ పూజలు చేసినా, ఏం చేసినా, ధర్మకార్యాలు ఏమేమో చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటం కోసం. అయితే క్రైస్తవుడు, దేవుని నమ్మే బిడ్డ చేయాల్సింది ప్రార్థన దేనికోసం అంటే తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం చేసేదే ప్రార్థన. అదే ఆయనకు అనుకూలమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ప్రార్థన అదే. అయితే అది చేయటం ద్వారా మనకు కావలసినవన్నీ కూడా మనం పొందుకుంటాం. మనకు తెలుసు సమూయేలు సొలొమోను చేసిన ప్రార్థన మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకుంటాం కదా. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మనము మన జీవితంలో ఎంత కష్టపడ్డా సంపాదించలేనటువంటి స్థితిని, స్థాయిని, ఆ ఆత్మీయ స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎంతోమందికి దీవెనకరంగా ఆయన మార్చగలుగుతాడు. మన ఇష్టం కోరుకొని మనం ఎంత ప్రయత్నం చేసినా దానివల్ల నష్టమే కానీ ప్రయోజనం ఉండదు. ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థించడానికై చేరువచ్చినటువంటి మనం ప్రాముఖ్యంగా ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అయ్యా, నీకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకాలి, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించాలి, దానికి తగినట్టుగా నేను ప్రార్థన చేయాలి. నా ప్రార్థన జీవితాన్ని సరిచేయి, నేను ఎక్కువగా ప్రార్థించేటట్లుగా చేయి. ప్రార్థించే సమయంలో నీ చిత్తం ఎరగటానికే ప్రార్థించేటట్లుగా, నీ ఉద్దేశం ఎరిగి నీ ఉద్దేశాలను నెరవేర్చడానికే నేను అలాగూ పనిచేయడానికి, అలాగూ ప్రయాసపడటానికి నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. తద్వారా మనం చదువుతున్నాం, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నాడు. ఆయన ఆలకిస్తాడు, అనేకులకు దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మరి మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.